నమస్తే. మనము ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి, లోయర్ కోర్ట్స్‌లో ఎలా వేయాలి, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అనుకున్నామంటే ఫ్యామిలీ గురించి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది ఎప్పుడూ మనలో ఒక పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అనేది. అట్లాగే ఆ ఫ్యామిలీకి సంబంధించిన లాస్ ఏమున్నాయి, ఏంటి అని ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాము. భగవంతుడి దయవల్ల ఈ టాపిక్ ఏం పెద్ద ప్రిపేర్ అవ్వలేదు. నోట్లో ఏమొచ్చినా అంటే అంటే మనకేదో ఇంటెన్షన్‌గా వచ్చేవి కాదు. ఏదో మనకు తెలిసినంత వరకు 2 వ్యవహారాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, 1955లో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి మన పెద్ద అదే అంటే పార్లమెంట్లో ఉండేదంతా కూడా అప్పుడు పెద్దవాళ్ళు, లేదు అంటే మనది ఎంత మాట్లాడుకొని ఎంత కాదన్నా ఆ రోజుల్లో మంది పేట్రియాటిక్ సొసైటీ అంటే ఆడవాళ్ళకి కంటే కూడా మగవాళ్ళకి సంబంధించిన ఇదే ఉండేది. అంటే ఇదే ఉండేదంటే వాళ్ళే సంపాదించేవాళ్ళు, కుటుంబ వ్యవస్థలో వాళ్ళదే కర్తగా ఉండేవాళ్ళు, నడిచిపోయేది. అటువంటప్పుడు ఇదేంది విడాకులేంటి, ఇటువంటివన్నీ వద్దు అన్నట్టు అన్నా కానీ మరి అప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రాజకీయవేత్తలు అట్లాగే జ్యుడిషియరీకి సంబంధించిన మహానుభావులు, అట్లాగే పొలిటికల్గా తర్వాత లెజిస్లేచర్స్ అంటారు వీళ్ళని, వాళ్ళ లెజిస్లేచర్స్ తయారు చేసినటువంటి ఎనాక్ట్మెంట్ అనమాట. ఇది ఒక్కోసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1955లో తయారు చేసిన చట్టము ఇప్పుడు కూడా పనికొస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడుకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా పాపం వాళ్ళు అప్పుడు ఊహించారు అని అనుకోవచ్చు. తర్వాత ఇందులో ఏం చెప్పారు వాళ్ళు, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంది, పెళ్ళి ఫస్ట్ అంతే కదా, బేసిక్ మ్యారేజ్కి ఏంటి ఉంది, మైనర్లు అయి ఉండకూడదు, అమ్మాయికేమో 18 ఏళ్ళు దాటాలి, అబ్బాయికేమో 21 సంవత్సరాలు ఉండాలి, ఆ తర్వాత ప్రొహిబిటరీ రిలేషన్షిప్ ఉండకూడదు అని చెబుతూ, తర్వాత మ్యారేజ్ హిందూ పద్ధతి ప్రకారం మ్యారేజ్ జరగాలి అని అని చెప్తూ, తర్వాత ఇంకేమున్నాయి, ఆ తర్వాత వాయిడబుల్ మ్యారేజెస్ అని 2 సెక్షన్స్ పెట్టారు. వాయిడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మనం ఆ పెళ్ళిని చూడటంతో ఈ పెళ్ళి చెల్లదు అని మనకు ఎవరికైనా తెలిసిపోతుంది. అంటే ఎట్లా, చిన్న పిల్లలకి పెళ్లి చేశారు, అది వాయిడ్ మ్యారేజ్. అది అట్లాగే ప్రొహిబిటరీ రిలేషన్షిప్స్లో పెళ్లి చేశారు. ప్రొహిబిటరీ రిలేషన్స్ అంటే ఎక్కడో అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు జడ్జిమెంట్స్ ప్రాసెస్ అంత పెద్ద అర్థం కాదు, కానీ చట్టంలో వస్తే ప్రొహిబిటరీ రిలేషన్స్ అంటే ఏదన్నా కజిన్స్ అటువంటివి. ఇప్పుడు మనకు హిందువుల్లో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నారు కదా, బంధువుల్లో మేనత్త పిల్లలను, మేనమామ పిల్లలను చేసుకోవచ్చు తప్ప ఇంకొకళ్ళు బాబాయిల పిల్లలను వాళ్ళని చేసుకోవచ్చు కదా, అవి ప్రొహిబిటరీ రిలేషన్స్ అంటారు. అంటే సపిండా మ్యారేజెస్ అని కూడా అనుకుంటారనమాట. అటువంటి మ్యారేజెస్ అవి చెల్లవు, వాటిని వాయిడ్ మ్యారేజ్ అన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, వాయిడబుల్ మ్యారేజ్ అని ఇంకో సెక్షన్ ఉంది. వాయిడబుల్ అంటే ఏంటి, చేసుకునేటప్పుడు చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఇది చెల్లదు అంటే ఏంటి, ఫ్రాడ్ చేస్తారు. ఫ్రాడ్ ఏంది, నాకు ఇంత ఇది వస్తుంది, అంత వస్తుంది అని చెప్తారు. తీరా చూస్తే అటువంటివన్నీ ఏముండవు, లేదంటే అంతకుముందు పెళ్ళయి ఉంటుంది, లేదంటే ఇంకో రకంగా వీళ్ళకి నచ్చనివి ఏవో ఉంటాయి, అది వాయిడబుల్ మ్యారేజ్ అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, ఇంపార్టెన్సీ ఉంటుంది. అటువంటివన్నీ కూడా పెళ్ళిళ్ళు చెల్లవు. అంటే చేసుకున్న తర్వాత తెలిసిపోతుంది ఈ పెళ్లి చెల్లదు అని. అటువంటి వాటికి వెంటనే అడగచ్చు, మాకు వీళ్ళతో సంబంధం లేదు అని. తర్వాత ఇంకో సెక్షన్ పెట్టున్నారు, సెక్షన్ 14 అని. సంవత్సరం దాటందే డైవర్స్ కేసు కూడా వేసుకోవటానికి లేదు, కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ చూపించినప్పుడు వేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేంటి, ఇంకో ముఖ్యమైన సెక్షన్ ఏంటి, సెక్షన్ 9. అంటే ఏంటి, పెళ్ళి అనేది మన పెళ్ళి వచ్చి మన హిందూ వివాహ చట్టం ప్రకారం మనది సాక్రెడ్ అంటే ఏంటి, జన్మజన్మల బంధాలు అంటారు, 7 జన్మల బంధం ఇది. అందుకని ఈ పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోవటానికి లేదు అనేది మన బేసిక్స్ పద్ధతి అనమాట మన హిందూ వివాహ చట్టంలో. అందువల్ల తర్వాత మన సాక్రెడ్ కూడా మనది ఎట్లా చేస్తారు, ఇప్పుడు ఇందాక ఒక వేదాంతం టాక్ ఒకటి చెప్పున్నాను. ఏంటి మన దాంట్లో పెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా అర్ధనారీశ్వర్లు అనమాట మన పెళ్ళి కాన్సెప్ట్. అర్ధనారీశ్వర్లు అంటే ఏంటి, ప్రాణశక్తి అమ్మవారు ఫిమేలు, జ్ఞానశక్తి అయ్యవారు ఈశ్వరుల్లాగనమాట. అంటే ఒక జ్ఞానశక్తి, ఒక క్రియాశక్తి, ఈ 2 కలిసినప్పుడు ఈ 2 శక్తులు ఏమైపోతాయి, ఈ 2 శక్తులు కూడా భగవత్తత్వాన్ని, సత్యమేదో కనుక్కోవటానికి, ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన హిందూ వివాహ పద్ధతి మొదలైంది. అంటే ఏంటి, ఒక పెళ్ళి జరుగుతుంది అంటే ఏంటి, ఒక క్రియేషన్ కోసము, అంటే ఒక సృష్టి కోసం ఒక ఇద్దరు భగవంతుడికి, ఒక అమ్మవారికి వివాహం జరుగుతుంది అనేటువంటి ప్రాసెస్ తోటి పౌరోహితుడు మంత్రాలు చదువుతూ మొత్తం అర్ధేచ కామేచ నాతిచరామి అంటే ఏంటి, తర్వాత ఇంకేం చెప్తాడు,
తర్వాత అన్నిట్లో అనమాట. అర్థము, కామము, మోక్షము, ధర్మము. శరీరానికి ముఖ్యంగా ఏంటి, శరీరం ఎంత మనము ఏమున్నా లేకపోయినా శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఉన్నాయి కదా. అందుకని ఎప్పుడైతే మనిషి ధర్మం తప్పుతూ ఉంటాడో పైకి ఎంత సంతోషంగా ఎంత గొప్పవాడుగా నటిస్తున్నా లోపల నుంచి ఆనందం రాదు. ఎందుకు? మనిషికి ఒక ఆలోచన ఉంది కదా. ఆలోచన అంటే ఏంటి? ఒక జ్ఞానశక్తి. నేను అంటే ఒక భగవతత్వం మనని నడిపిస్తుంది. అందరిలో ఉంది ఆ నేను అనేది. కానీ ఇప్పుడు మనమేమనుకుంటున్నాము, ఈ శరీరాన్ని నాదే నేను అనేటువంటి ఒక అజ్ఞానంలో పడిపోయి ఈ నాదికేదో చేస్తున్నాము, నాదికేదో చేస్తున్నాము చెయ్యాలి అనే ప్రాసెస్లో ఉన్నాము. ఇప్పుడు మన పెళ్ళిలో ఏంటి కాన్సెప్టు, ఇట్లా ఇద్దరు గ్రో అవ్వడానికి అట్లాగే ఇప్పుడు అంటే అన్ని పనులు చేసుకుంటూ ఇద్దరు గ్రో అయ్యి ఒక కుటుంబ వ్యవస్థ అనేది మనకి చాలా సిస్టమేటిక్గా ఉండేది. మన మన ఎర్లియర్ డేస్లో తీసుకుంటే అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఒక కర్త ఆఫ్ ది ఫ్యామిలీ ఉండేది. తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరు కలిపి ఒకే చోట ఉండేవాళ్ళు, అందరు కలిపి పొలాలు అది ఉంటే పనులు చేసుకునేవాళ్ళు. తర్వాత ఈ ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, తర్వాత ఎవరన్నా వాళ్ళ బంధువులు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అందరు కలిపి ఒక సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైంది, కుటుంబ వ్యవస్థ కాస్త జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ డైల్యూట్ అయింది. దానికి దేర్ ఆర్ సో మెనీ కాజెస్ మనం చెప్పుకుంటూ పోతే. ఫస్ట్ ఏంటి, న్యూక్లియస్ ఫ్యామిలీస్లోకి దిగిపోయినారు. ఎందుకు దిగిపోయినారు? మా సీనియర్ అంటుండేవాడు, 100 ఎకరాలు ఉన్నవాడు పంచుకుంటే 50 ఎకరాలు వస్తే, తర్వాత 25 ఎకరాలు వస్తే, తర్వాత నెక్స్ట్ జనరేషన్కి 12 ఎకరాలు వస్తే 10 మంది 12 ఎకరాలు ఎలా బతుకుతారు? అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి, ఈ బోల్డ్ వార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా వస్తువు విలువ పెరిగి రూపాయి విలువ తగ్గిపోవటం మొదలైంది. డబ్బులు అప్పుడు చెప్తుంటారు కదా మన వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు, నేను పావలా తీసుకొని వెళ్తే ఇంత బంగారం కొనుక్కొచ్చుకున్నాను అని. ఆ ప్రాసెస్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంది, ఇటువంటి సిచ్యుయేషన్లో ఏంటి, ఆడవాళ్ళు కూడా వర్క్ చూసుకోవాల్సిన పని వచ్చింది. అప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత అందరూ పనులు చేయాల్సినటువంటి అవసరం పడింది. ఈ క్రమంలో ఆడవాళ్ళు పని చేయడం వచ్చిన తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా కొంచెం ఫ్యామిలీలో అంటే వేరే అని కాదు, అంటే కొంచెం తెలుసుకోగలిగినటువంటి స్థితి ఉంది కదా. అవతల వాళ్ళు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఒకళ్ళిద్దరూ పని చేయకుండా ఉండుంటారు. మరి వీళ్ళకి విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఎందుకు కన్సిడర్ చేస్తారు? అందుకని అటువంటి విషయంలో కొంత సపరేషన్ పద్ధతులు వచ్చేసాయి. వచ్చిన తర్వాత న్యూక్లియస్ ఫ్యామిలీస్కి వచ్చేసారు. న్యూక్లియస్ ఫ్యామిలీస్ రావడము, తర్వాత కొంచెము కాస్త జనరల్ అవేర్నెస్ రావడము, మనీకి విలువ పెరిగిపోతూ వస్తోంది. ఎందుకు పెరిగిపోతూ వస్తుంది? వస్తువులు చాలా వచ్చేసాయి. అంతకుముందు ఇన్ని వస్తువులు లేవు. మాకు తెలిసిన తర్వాత కొద్దిగా 2, 3 కార్లో ఉండేది. ఒక అంబాసిడర్ ఉండేది, ఒక ఫియట్ ఉండేది అనుకుంటా. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మారుతి వచ్చింది. అప్పటిదాకా లేవు. ఇప్పుడు ఎలా అయిపోయింది, డబ్బుతోటి ఎన్ని సుఖాలు పొందవచ్చో అన్ని సుఖాలకు అవకాశం వచ్చేసింది. అప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లల్ని కూడా కుటుంబ వ్యవహారాలు ఇంకొక విషయము ఎంకరేజ్ చేసే స్థితిలో నుంచి దాటిపోయి వాళ్ళని కొంచెం బాగా చదువుకోవాలి, అట్లా కొంచెం ఈ మానిటరీ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది. అది మనము ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఒప్పుకొని తీరాల్సింది. ఇప్పుడు ఇట్లాంటి పద్ధతుల్లో ఏమైపోయింది, ఫ్యామిలీ కాస్త డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి, అంతకుముందు పేరెంట్స్ కూడా ఫ్యామిలీ కిందకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కాదు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఇద్దరు మాత్రమే, లేదా ఒకళ్ళు వాళ్ళ కుటుంబంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఎట్లయిపోయింది, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అందరిని చూస్తూ పెరిగేవాళ్ళు. ఓహో, ఇంత ఓర్పుగా ఉండాలి, ఇందులో కొంచెం గొడవపడే వాళ్ళు ఉన్నారు, కొంచెం మంచివాళ్ళు ఉన్నారు, ఇదిగో అమ్మ ఇంత ఉదారంగా ఉంటుంది, ఇవన్నీ చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు నీకు అలాంటి అవకాశాలు లేవు, నేర్చుకునే సోర్స్ కూడా లేదు. తర్వాత ఇంకా ఎట్లా డైల్యూట్ అయిపోయింది, అంతకుముందు ఎవరితోనన్నా పంచుకునేవాళ్ళు. ఈ పంచుకుంటే కూడా ఏం ప్రమాదం వస్తుందోనని అది కూడా తగ్గిపోయి సైక్రియాట్రిస్టులు, తర్వాత సైకాలజిస్టులు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అన్నీ వింటారు సమస్య, అంతే కదా. వాళ్ళు ఎవరు చేయగలిగినా ఏముంది, ఏ సమస్యలోనైనా బేసిక్ ఏంటంటే ఎవరికి వాళ్ళే బయటపడాలి తప్ప ఇంకొకళ్ళు బయటపడే సోర్స్ లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇది కుటుంబ వ్యవస్థ ఇట్లా డైల్యూట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోదలుచుకునేది సెక్షన్ 9 వచ్చి సపరేట్ అయ్యే క్వశ్చనే లేదు, కలిసి ఉండాలి అనే పద్ధతిలో ఉన్నారు. అందుకని ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత నాకు నువ్వు వద్దు పో అంటే చెల్లదు, మర్యాదగా వచ్చి నీ కాపర్ నువ్వు చేసుకోమ్మా అని మనం అడగచ్చు. అది సెక్షన్ 9. సో అది తీసేద్దాం. సరే, లాస్ట్లో ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు నువ్వు పోమ్మా రండి కాపరానికి, అటువంటి విషయాలన్నీ కూడా ఎంతవరకు తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం నడుస్తున్న విషయం అయితే విడాకులు ఏం చెప్పాడు సెక్షన్ 13లో, అప్పుడే 1955లోనే కొన్ని ఊహించారు. ఏం ఊహించారు, ముఖ్యంగా ఏంటి, తర్వాత వాళ్ళు మ్యారిటల్ రిలేషన్స్ కనుక పనికి రాకపోతే
వాళ్ళు ఆ వివాహం తీసేసుకోవచ్చు ఒకటి. ఆ తర్వాత ఇంకేంటి, ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకొని వెళ్ళిపోయినాడు, అప్పుడు విడాకులు తీసుకోవచ్చు. తర్వాత మూడేంటి, ఒక 7 సంవత్సరాలు అతను కనపడకుండా వెళ్ళిపోయినాడు, ఆడు గాని ఆమె గాని, అప్పుడు విడాకులు తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్లో విడాకులు తీసుకోవచ్చు. ఆ తర్వాత క్రూయల్టీ అనే పదం పెట్టాడు ఇండైరెక్ట్గా. క్రూయల్టీ అంటే చాలా క్యాజువల్గా క్రూయల్టీ అని వదిలేశారనమాట. అంటే ఏమల్లా క్రూయల్టీ ఈజ్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డైవోర్స్ అని సెక్షన్లో పెట్టారు. ఎంతసేపటికి ఇప్పుడు మన వాళ్ళు ఎన్ని విడాకుల కేసులు వేసినా ఓన్లీ ఆధారం వచ్చి క్రూయల్టీనే, అంతే. ఇప్పుడు ఇంక తర్వాత ఇంకోటి ఏంది, మెంటల్ వచ్చినా ఫైల్ చేసుకోవచ్చు అంటారు, కానీ దానికి సర్టిఫికేట్స్ అవన్నీ ఎవరు ఇవ్వరు కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ కాకుండా చేసుకోగలిగిన అవకాశం ఉన్నదేంటి, తర్వాత డిజర్షన్ ఒకటి. ఒక 2 సంవత్సరాలు కారణం లేకుండా వెళ్ళిపోయి రావడం లేదనుకో, వీళ్ళు పిలుస్తున్నారు రండి కాపురం చేసుకోండి అని చెప్తున్నా కానీ వాళ్ళు ఏ కారణం లేకుండా సపరేట్గా ఉన్నారనుకో, అది కూడా గ్రౌండ్ పెట్టుకొని డైవర్స్ వేసుకోవచ్చు. ఈ తర్వాత ఈ క్రూయల్టీ అనేది ఎంత అంటే, ఇప్పుడు 55లో యాక్ట్ వస్తే అప్పుడు చాలా, అంతకుముందు డైవర్స్ కొంచెం తక్కువే, ఏదో ఒకటో ఆరో తప్ప విడాకులు తీసుకునేది వినేవాళ్ళు తక్కువ. ఏదైనా బాధలున్నా వాళ్ళల్లో వాళ్ళు పడేవాళ్ళు, కానీ కుటుంబాలు బయటకు వచ్చేవి కాదు. తర్వాత తర్వాత కొంచెంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ క్రమంలో ఈ క్రూయల్టీ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది, 1975కు ముందు క్రూయల్టీ అంటే వాళ్ళు బాగా తాగటము, ఇంకేదైనా చేయడము, కొట్టడము, ఓన్లీ ఫిజికల్ క్రూయల్టీకే ఎక్కువ విలువ ఉండేది. అసలు మెంటల్ క్రూయల్టీ అనేది అసలు పెద్దగా తెలీదు. తర్వాత ఏమైపోయింది, కొంచెం అందరూ ఇప్పుడు ఎడ్యుకేషను ఇదంతా వస్తూ ఉంది కదా, ఒకళ్ళనొకళ్ళు అంటే ఎమోషనల్గా కానీ, తర్వాత ఫిజికల్గా కానీ, తర్వాత సోషల్గా కానీ కనెక్షన్ లేకపోతే దాన్ని బేస్ చేసుకొని అవతల వాళ్ళు చాలా వాళ్ళ మానసికంగానే, ఆ తర్వాత వాళ్ళ మానసిక స్థితి వల్ల వాళ్ళ శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనేది, క్రూయల్టీ అనేది చాలా అంటే వాల్యూ ఇవ్వాల్సిన విషయమేనని 1975 నుంచి లోపులో దాస్తానే వర్సెస్ దాస్తానే అనే కేసులో దాన్ని రాసుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ భగత్ వర్సెస్ భగత్ అని ఇంకో ఒక కేసులో కూడా ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి, చాలా రోజులు మ్యారేజ్ డెడ్ అయింది. తర్వాత అటువంటి సిచ్యువేషన్లో కొంచెం ప్రూవ్ చేసినా చేయకపోయినా ఆ డైవర్స్ డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చేసింది అనమాట. దాన్ని ఆ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇప్పుడు అమెండ్మెంట్ ఏదో పెండింగ్లో ఉన్నట్టుంది, ఇంకా అది సెక్షన్లో యాడ్ అయినట్లేదు. తర్వాత చాలా కేసెస్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఎంత ఇంకా మధ్యలో ఎలాంటి వాటిట్లో కూడా క్రూయల్టీ కిందకి ఇచ్చారు. తాళిబొట్టు వేసుకోకపోయినా ఒక హిందూ ఒక వాళ్ళయి ఉండి తాళిబొట్టు వేసుకోలేదు కాబట్టి అది కూడా గ్రౌండ్ కింద క్రూయల్టీ కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఇంకా అటువంటివన్నీ ఏం లేవు, అంతే కదా. ఇప్పుడు బొట్లు ఇవన్నీ ఏమున్నాయి, మామూలుగా అవన్నీ పెద్దగా వేరే కంట్రీస్లో ఉంటున్నప్పుడు అవంత పెద్దగా వాల్యూ కూడా ఇస్తున్నట్టు ఏం లేరు. కాకపోతే ఇప్పుడున్నటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటి, 76లో మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ అనే సెక్షన్ 13Bని అమెండ్ చేశారు. అది రిమార్కబుల్ ఇదనమాట. అందుకని ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు, దాంట్లో నాకు నువ్వెందుకు ఇష్టం లేదు, నేనెందుకు ఇష్టం లేదు అని అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. కంపాటబిలిటీ లేదు అంతే మా ఇద్దరికి అని మ్యారేజ్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఫైల్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్ ప్రకారం ఒక 6 months తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుందేమోనని 2-3 కౌన్సిలింగ్, అంటే ఇప్పటికీ కూడా కోర్టులలో ఎలా ఉంది సిచ్యుయేషను, విడాకులు తొందరగా పాపం కలిసిపోతారేమో అనే ప్రయత్నాలు జరుగుతాయి. అక్కడ మళ్ళీ ఒక కమిషన్ అది అపాయింట్ చేయడము, లేకపోతే ఏదో కౌన్సిలింగ్ సెంటర్స్ మధ్యలో ఏవో ఉన్నట్టున్నాయి, అక్కడేదో చేసిన తర్వాత లాస్ట్లోనే ఇస్తారనమాట 13B. ఇప్పుడు కూడా దాంట్లో కూడా ఏంది, డిస్క్రిషనరీ పవర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5-6 ఏళ్ల బట్టి కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. అటువంటప్పుడు ఇంకా 6 months మళ్ళీ వెయిట్ చేయాలంటే ఎట్లా? అలాంటి సిచ్యుయేషన్లో వెంటనే కూడా కోర్టులు ఇచ్చే సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇది డైవర్స్. తర్వాత ఇంకా ఏముంది ఇందులోని ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు, ఇన్ కెమెరా అంటారు. అంటే ఇవన్నీ పబ్లిష్ చేయరు. ఈవెన్ జడ్జిమెంట్స్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళ పేర్లు వాడరు, వేరే వాళ్ళ పేర్లు వాడతారు. ఇప్పుడు సెలబ్రిటీస్ డైవర్స్లు అయినాయి అనుకో, వాళ్ళ పేర్లు చెప్పకుండా వేరే పేర్లు పెడతారు. అందుకని ఇన్ కెమెరా ఉన్నాయి. ఆ తర్వాత పెండింగ్ ప్రొసీడింగ్స్లో వాటిట్లో అమ్మాయి కనుక ఎంప్లాయ్మెంట్ కాకపోతే ఈ అమ్మాయి మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ కూడా అవి డిసైడ్ చేయొచ్చు. ఆ తర్వాత జడ్జిమెంట్ అయిన తర్వాత 30 daysకి అప్పీల్ వేయాలి. ఒకవేళ ఈ అప్పీల్ టైంలో వీళ్ళు కనుక ప్రాసెస్ చేసుకోకపోతే మళ్ళీ మ్యారేజ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. అప్పీల్ కనుక పెండింగ్లో ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లేదు. ఈ అల్టిమేట్ ఏంది, ఇప్పుడు ఇంత చెప్పినా కానీ నిన్నంతా మనం మాట్లాడుకున్నాం కదా, చట్టాలు ఉన్నాయి, పాయింట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ 2024లో కేసుని ఎందుకు తీసుకొని విచారణ చేస్తారు? 2015-16 కేసులు పెండింగ్లో ఉంటే అందువల్ల చాలా డిలే అవుతాయి. అందుకని పెళ్ళికి సంబంధించిన విషయము పాపం, అంటే పెళ్ళి ఎంత ఎమోషనో మళ్ళీ విడిపోవటం కూడా అంతే ఎమోషను.
మరి ఎందుకు పెళ్ళిళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు? ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ గూడా మనం ఎవరం ఏం చెప్పలేము ఇలాంటి విషయాలు. అంటే ఏంటి రోజులు మారుకుంటూ వస్తున్నాయి. అంటే అంతకుముందు ఏంటి పిల్లల నోట్లో నుంచి కొంత టాక్సిక్ రిలేషన్స్. ఇవన్నీ మనం వీళ్ళు భరించలేరు అంటుంటారు. ఎందుకు టాక్సిక్ ఏంటి? టాక్సిక్ అంటే ఏంటి? చిన్న డిస్టర్బెన్స్ గూడా బేర్ చేయలేరు. ఎందుకు బేర్ చేయలేకపోతున్నారు? మొన్నేదో ఒక దాంట్లో చెప్తూనే మనం మానసికంగా మనం అది విత్‌స్టాండ్ చేసుకునే ప్రాసెస్ తగ్గిపోతుంది ఏమో అనిపిస్తుంది. మనకు తెలీదు. తర్వాత ఇంకోటి గూడా ఏంది, పెళ్లి అంటే ఏంటి? పెళ్లి అంటే ఎంజాయ్‌మెంట్ ఓకే. అది తీసి పక్కన పెట్టేస్తే పెళ్లి అంటే రెస్పాన్సిబిలిటీ. అమ్మాయికి కొన్ని బాధ్యతలున్నాయి. అబ్బాయికి కొంచెం బాధ్యతలున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా అమ్మాయి బాధ్యతలని మనం ఏమన్నా చెబితే జెండర్ ఏమంటారు దాన్ని? ఆహ్, ఈ నువ్వు రేసిస్ట్‌వి ఇవన్నీ చూపిస్తారా అని అంటారు. అట్లా అని కాదు. ఇది ఏంటి పెళ్లి అంటే పాతకాలంలో ఏంటి లవ్ అంటారు. లవ్ కాదు పెళ్లి అంటే. ఏ విషయమైనా సరే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు చెప్తూ వస్తున్నాం కదా! సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని 3 రకాల మనుషులుంటారు. తమోగుణం వాళ్ళుంటారు. వాళ్ళకేం తెలీదు. చెప్పినా అర్థం కాదు. మూర్ఘత్వంలో ఉంటారు. అట్లాగే 2 రజోగుణం ఉంటాడు. వాడికెప్పుడు పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలని వాడుంటాడు. వీడు సత్వగుణం వాడు ఏదో శాంతిగా కూర్చొని ప్రశాంతంగా బతుకుదామని ఉంటారు. ఇద్దరు రజోగుణాలైతే ఎట్లా ఉంటుంది? అందుకని ఎప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా ఇద్దరు ఒకే రకంగా ఉండరు. ఉండకూడదు కూడా. అంతే కదా! బోర్ కొట్టదు. అందుకని ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీ అనేటువంటి విషయాన్ని వీళ్ళు అగ్రీ అవ్వాలి ఫస్టు. అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ డిఫరెన్సెస్‌లో ఇద్దరం ఒకటే కదా! అనేటువంటి ఒక భావం ఉండాలి. అసలు ఇప్పుడు మనం ఎవ్వరమైనా ఇప్పుడు మన అమ్మా, నాన్న మనకి ఒకే రకంగా ఉంటున్నామా? మరి మన వాళ్ళతో సర్దుకొని వెళ్ళిపోతున్నాం గదా! మరి అట్లాంటప్పుడు మరి అవతల వాళ్ళు మనకిలాగా ఎందుకుంటారు వాళ్ళు? ఉండరు. అందుకని కాకపోతే ఏంది? ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ ఏంది మన వాళ్ళు పెట్టింది? ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఒకళ్ళకున్న క్వాలిటీస్ ఒకళ్ళు నేర్చుకోవాలి. అమ్మాయికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? శాంతం. అంటే ఇప్పుడు మేము అమ్మాయిలని సెపరేట్ చేస్తున్నారా? మాకు శాంతం అంటారు. అమ్మాయి శాంతం అని గాదు. మల్టిపుల్ టాస్క్ చేసే స్ట్రక్చరు, మైండు ఉంటుంది. అంతే కదా! పిల్లల్ని కనాలి గదా! పిల్లల్ని కనాలి అంటే ఎంత మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. అట్లాగే ఇప్పుడు వీళ్ళుంటారు. వాళ్ళు ఏదో ఒకటి నేను చెయ్యగలను అనేటువంటి ఆ ఫీలింగ్ లేకపోతే వాళ్ళు చేయలేరు గదా! అలాంటప్పుడు వీళ్ళకి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. ఒకళ్ళ బలహీనతను ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. అది చేసుకొని ఎట్లా హౌ వి హావ్ టు కమ్ ఔట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఎక్కడనో పుస్తకాల్లో రాసినట్టు గుర్తు. అన్ని ఏరియాస్‌లో ఎంత డిగ్నిఫైడ్‌గున్నా ఒకే ఒక ఏరియాలో జుట్టు గురించి కాళ్ళకి చెప్పులు లేకుండా కూర్చొనుండేది బెడ్‌రూము. అంటే అంత ప్రైవసీ ఉండేది ఇద్దరికీ. అంటే ఏంటి ఇప్పుడు ఎట్లా అయిపోతున్నది అంటే ఎక్స్‌టర్నల్ అంటున్నారు. అది కూడా లిమిటెడే. నీకు మానసికంగా ఈ మనిషికి నేను ఏమి ఇవ్వగలను? ఎందుకు నన్ను ఈ మనిషి ఇంత ఇష్టంగా చూస్తున్నారు అనేటువంటి విషయం వీళ్ళు గ్రహించుకోవాలి. వీళ్ళెందుకు నాకంతగా ఇంతగా విలువిస్తున్నారు అని వాళ్ళు గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకోవటంలో ముందేం కలుపుకోవాలి మనసులు. మనసులు కలుస్తాయి. మనసులు కలవడం మనసులు డెఫినిట్‌గా కలవు. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళకే ఉంది కదా! అందుకని బుక్స్‌లో చెప్పి రాస్తుంటారు. ఇద్దరు అన్‌హ్యాపీ వాళ్ళున్నారనుకో, వాడేం చూస్తారు? వాళ్ళ మనసులో ఉండింది అన్‌హ్యాపీనే. వాళ్ళకి పీస్ లేదు. బయట పీస్ ఎక్కడ చూస్తారు? కనీసం ఒకళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, చిన్నగా వీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు. అందుకని చేసుకోబోయే ముందరే వీళ్ళకి, మనకి ఎందుకు చేసుకుంటున్నాము? ఏంటి? పెళ్లి ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తున్నాము? మనం ఏం ఇద్దాం అనుకుంటున్నాము? అనే దాని గురించి ఇద్దరు ఒక మాట అనుకొని, దాని ప్రకారం ప్రాసెస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఒకరోజు రిలేషన్ కాదు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ దీన్ని మనం వదలకూడదు అనేటువంటి భావం ఉండాలి. మా జనరేషన్ వరకు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా వీళ్ళు వదిలేస్తారు అనేది ఎక్కడో ఉన్న ఎక్సెప్షన్ కేసెస్. 100% లేవు. ఇప్పుడెందుకొస్తున్నాయి? అంటే ఇంత కూడా అనవసరమైన విషయాన్ని భరించే పొజిషన్‌లో లేరు. భరించాలి కదా! ఎవరితోనైనా మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ వస్తుంది గదా! ఎందుకొస్తుంది అంటే ముందు మనం అర్థం చేసుకునేది మనకు ఆ శక్తి లేదేమోనని మనల్ని మనం గ్రహించుకోవాలి గదా! ఆ మెచ్యూరిటీ పెట్టుకొని ఉండాలి. ఎవరి స్పేస్ వాళ్ళకివ్వాలి. అవతల వాళ్ళ ప్రేమ అంటుంటారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ గాదు గౌరవం. ఒక మనిషి మీద ఒక మనిషి గౌరవం ఉండాలి. గౌరవం ఎట్లా వస్తుంది? అది మనం పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ అంటే ఏదన్నా వాళ్ళు నేర్చుకుంటూ, వీళ్ళకి నేర్పిస్తూ, వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుంటూ, అలా రిలేషన్ నడుచుకుంటూ వెళుతూ ఉండాలి. అంటే ఏంటి? కంపెనీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. నేను పొద్దున్నే లేచాను, నాది నేను పెట్టుకున్నాను, నీది నీవు ఉన్నాను అనేది మా ఫ్యామిలీ కాదు. ఇంతకుముందేంటి ఒకళ్ళ మీదకి ఒకళ్ళ ఆధారం ఉండేది. ఇప్పుడు ఫుడ్ అనుకో ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తేనే పిల్లలు, భర్త అందరూ తిని వెళ్ళేవాళ్ళు. ఈవెన్ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు కూడా అన్నీ టపటపాటిచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా! ఎవరి మనీ వాళ్ళకుంది. ఎవరి అకౌంట్ వాళ్ళకుంది. ఎవరి ఆర్డరింగ్ వాళ్ళకుంది.
అది కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోండి. మొన్నెక్కడో చదివాను. మొన్నెవరో వాట్సాప్‌లో పంపిస్తారు. 1974 వరకు గూడా అమెరికాలో ఫ్యామిలీ సిస్టమ్ ఉండిందట. కిచెన్ సిస్టమ్. అంటే వంట చేసుకునేవాళ్ళు అందరూ తినేవాళ్ళు. ఇప్పుడు కిచెన్ ఏముంది అంతా స్టీల్ ఫుడ్ బాక్స్‌లు. రావడం టక్‌మని ఓవెన్‌లో పెట్టేసుకోవడం, వేడి చేసుకోవడం, ఎవరిది వాళ్ళు తినడము, ఆ వేడి నీళ్ళలో ఆ గిన్నె అక్కడ కడిగేయడమో లేదా డిష్ వాషర్‌లో పడేయడమో వెళ్ళిపోవడం అవుతుంది. అంటే ఇక నీకు జాయింట్లు వీళ్ళు చేయడము, వాళ్ళు తినడము ఇవన్నీ ఎట్లొస్తాయి కుటుంబ వ్యవస్థలో? అది ఆ కంపానియన్‌షిప్‌ని డెవలప్ చేసుకోవాలి. ఆ ఫ్రెండ్లీనెస్ డెవలప్ చేసుకోవాలి. ప్రపంచంలో పెళ్ళైన తర్వాత 1+1 నాట్ 2. అంతే. అది చేసుకోపోయేటప్పుడు ఈ 1+1 కుంటానా లేదా అనేది నువ్వు గ్రహించుకోవాలి. తర్వాత అట్లా అది అవతల వాళ్ళని నువ్వు కన్సిడర్ చేసే సిట్యుయేషన్ ఉండాలి. కొంచెం అంత సెల్ఫిష్‌నెస్ కూడా కొంచెం ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడు సెల్ఫిష్‌నెస్ మనిషికి హ్యాపీనెస్ ఇవ్వదు. గుడ్‌నెస్సే హ్యాపీ. గుడ్‌నెస్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో మనం ప్లెజెంట్‌గా ఉంటాము. అందుకని చేసుకోబోయే ముందరే ఇది సిట్యుయేషన్స్ అని శుభ్రంగా మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా చెప్పుకోండి. చేసుకోకపోతే వాళ్ళు చేసుకోకపోతే ఇంకొకళ్ళు చేసుకుంటారు. దాచాల్సిన అవసరం లేదు. అయిపోయింది. తర్వాత కూడా ఈ ఒక చిన్నగా ఒక క్వాలిటీ ఆఫ్ టైం పెట్టుకోవాలి. రోజుకు ఎక్కడ ఎంత బిజీగున్నా సాయంత్రం వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో ఏదో వాకింగ్‌కెళ్ళడమో, ఏదో మాట్లాడుకోవటమో కమ్యూనికేట్ చేసుకోవాలి. అది చేసుకోవటంలో అబద్ధాలు చెప్పకూడదు. చిన్న చిన్న పొరపాట్లనే తప్పు చేశామని చెప్పు. ఇక్కడే చెప్పుకోకపోతే రేపు ఎప్పుడైనా తెలీదు. వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ చెప్తాము? అట్లా అవన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ టైం మెయింటైన్ చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. స్వార్థం లేకుండా ఉండాలి. ఇదంతా ఫ్యూచర్ అంతా వీళ్ళదే కదా అన్నట్టుగా ఉండాలి. ఈ క్రమంలో అటు ఇటు ఇద్దరికీ బంధువులే. అటు వాళ్ళమ్మ నాన్న, ఇటు వీళ్ళమ్మ నాన్న. వాళ్ళు సెపరేట్ కాదు. నెగెటివ్‌నెస్ చెప్పకూడదు. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెరిగిన పిల్లవాడు దగ్గరకో లేకపోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులో వీళ్ళు మంచివాళ్ళు కాదు అంటే నీకు కాకపోవచ్చు. వాళ్ళకి మంచి. అందుకని వాళ్ళకి సంబంధించిన విషయాల్లో గూడా నువ్వెంతో, వాళ్ళెంత అనేటువంటి కన్సర్న్ ఉండాలి లైఫ్‌లో. ఇలా ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు మనం మన అమ్మా నాన్నలందరిని చూస్తూ మీరు పెరుగుతున్నారు గదా! అట్లా చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప తర్వాత వద్దు అనుకున్నారు, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు ఎడ్యుకేటెడు, కూర్చోండి హాయిగా ఇది. ఓహో! సేవ్ చేసుకోలేకపోతున్నాము, నాకు ఇబ్బందిగా ఉంది. ఓకే. కష్టం లేదు. కానీ కోర్ట్‌లకొచ్చి చాలా కడుపు తరుక్కుపోయినంత దుఃఖం వస్తుంది వాళ్ళని జూస్తే.